హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడదాం. సో హౌస్లో భరణి ఆర్ శ్రీజ ఎవరు ఉండబోతున్నారు, ఇదొక ఉత్కంఠ. హౌస్లో ఎవరుంటారు అనేది బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా ఉండింది. ఈరోజు ఫైనల్ అవుతుంది, హౌస్లో ఎవరుంటారు అనేది ఈరోజు తెలుస్తుంది. కానీ నిన్న జరిగిన టాస్క్లో శ్రీజ విన్ అయినా కానీ శ్రీజని విన్నర్గా మాధురి సంచలక్గా ఇచ్చినప్పుడు ఎందుకు దాన్ని కన్సిడర్ చేయకుండా మళ్ళీ అగైన్ టాస్క్ పెట్టారు? అండ్ ఇంకా డీమాన్ పవన్ ఫిజికల్ టాస్క్ని అంత గట్టిగా ఆడినప్పుడు, అంటే ఇమాన్యుయల్ అండ్ ఇంకా భరణి, అటు నిఖిల్ అండ్ ఇంకా భరణి, వీళ్ళ ఇద్దరిని కూడా తను ఒక్కడే ఆపి గేమ్లో అంత ఎఫర్ట్స్ పెట్టి అంత గట్టిగా ఆడినప్పుడు డెమాన్ పవన్ ఆ ఫుటేజ్ ఎందుకు ఎపిసోడ్లో టెలికాస్ట్ అవ్వలేదు? అసలు బిగ్ బాస్ టీం ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? వాళ్ళకి నచ్చినట్టు డెసిషన్స్ తీసుకుంటున్నారా, లేదంటే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే ఈ షో రన్ అవుతుందా అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఎస్పెషల్లీ నిన్న జరిగిన టాస్క్ గురించి మాట్లాడదాం. నిన్న జరిగిన టాస్క్లో ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. ఆ స్క్వేర్లో వాళ్ళు టవర్ ఎవరైతే హైట్ పెడతారో వాళ్ళు విన్ అయినట్టు ఆ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. సో సంచాలక్గా సుమన్ శెట్టి అండ్ ఇంకా కళ్యాణ్, సో వీళ్ళిద్దరిని సంచాలక్గా తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం డెఫినెట్గా మాట్లాడాల్సింది డెమాన్ పవన్ గేమ్ గురించి. తను ఫిజికల్ టాస్క్ ఎంత గట్టిగా ఆడాడు అంటే, ఇద్దరిని ఆపడం అంటే వాళ్ళు నిఖిల్ని భరణిని ఆపాడు అండ్ ఇంకా ఇమాన్యుయల్ని భరణి, అంటే ఇద్దరిని కూడా టాస్క్లో కదలకుండా ఒక్కడే ఆపగలగడం అనేది నిజంగా సూపర్. అసలు గేమ్ అదరగొట్టాడని చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా డెమాన్ పవన్ గురించి ఎస్పెషల్లీ లైవ్ చూస్తున్న వాళ్ళకి అది బాగా అర్థమవుతుంది. ఎపిసోడ్లో అది కట్ చేశారు. ఇమాన్యుయల్ది అండ్ ఇంకా భరణిని వీళ్ళిద్దరిని హోల్డ్ చేయడం చూపించారు. అది కూడా జస్ట్ అట్లా ఒక చిన్న జూమ్ వేశారు అంతే. సో ఇక్కడ ఏంటి, అన్ఫెయిర్గా ఏమైనా బిగ్ బాస్ టీం కూడా డెసిషన్స్ తీసుకుంటున్నారా, కావాలని ఇక్కడ ఏమైనా ట్రిమ్ చేస్తున్నారా, వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఫుటేజ్ ఎక్కువ చూపిస్తున్నారా అనేది అక్కడ ఒక క్వశ్చన్ మార్క్స్. ఓకే, సో వాళ్ళు గేమ్ ఆడారు. సో ఫైనల్గా సంచాలకులుగా వాళ్ళిద్దరూ డెసిషన్ ఏం తీసుకున్నారు అది చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కళ్యాణ్ ఒక పాయింట్ చెప్తున్నాడు, ఇటు సుమన్ శెట్టి ఒక పాయింట్. కళ్యాణ్ ఆ శ్రీజ టీం గెలిచిందని కళ్యాణ్, లేదు భరణి టీం గెలిచిందని సుమన్ శెట్టి. ఆ స్క్వేర్లో ఉండాలి, అట్లీస్ట్ స్క్వేర్లో మాది ఒకటైనా ఉండింది. సో అక్కడ మాత్రం ఒక్కటి కూడా స్క్వేర్లో లేదు, ఆ టవర్లో పెట్టినవన్నీ కూడా బయటే ఉన్నాయి కదా అని చెప్పేసి సుమన్ శెట్టి మాట్లాడుతున్నాడు. కళ్యాణ్ మాత్రం ఆ 2 పాయింట్స్ గురించి మాట్లాడినప్పుడు సో సంచాలక్గా వాళ్ళిద్దరి డెసిషన్ బిగ్ బాస్కి క్లియర్ చేయలేకపోయారు. కానీ అక్కడ భరణికి సేవ్ చేయాలి అన్న థాట్లోనే సుమన్ శెట్టి తను వాదించారు, తను గట్టిగా నిలబడ్డారు, మాట్లాడారు. సుమన్ శెట్టి భరణిని ఎట్లాగైనా ఈ విన్ చేయాలనేది థాట్ అని తెలిసిపోయింది. కళ్యాణ్ మాత్రం కొంచెం ఫెయిర్గానే, సో అక్కడ పాయింట్స్ని బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్, అంటే ఎవరిది స్క్వేర్లో లేదు అక్కడ, అంటే సుమన్ శెట్టి చెప్పే పాయింట్ ఏంటంటే మాది స్క్వేర్లో ఉంది, అసలు అది కొంచెం కూడా అక్కడ లేదని చెప్పేసి సుమన్ శెట్టి మాట్లాడుతున్నారు. అంటే కొంచెం ఉన్నా లేకపోయినా ఇంక లేనట్టే. కాబట్టి కళ్యాణ్ డెసిషన్ అక్కడ శ్రీజ వైపు ఉండడం అనేది కరెక్ట్గానే ఫెయిర్గానే తను డెసిషన్ తీసుకుంటున్నాడు అనిపించింది. సుమన్ శెట్టి మాత్రం భరణిని ఎలాగైనా విన్ చేయాలన్న ఆలోచనలోనే మాట్లాడుతున్నాడు అని అనిపించింది. అయితే సో వాళ్ళిద్దరూ సంచాలకులుగా డెసిషన్ చెప్పలేకపోయారు. సో మళ్ళీ సంచాలకులుగా ఎవరుండాలి, నెక్స్ట్ ఎవరు ఆ ఫైనల్ డెసిషన్ అనేది డిక్లేర్ చేయడానికి ఇక్కడ శ్రీజ చాలా మైండ్ గేమ్. సో సంచాలకులుగా ఇద్దరికి కూడా, అంటే మీకు నచ్చిన వాళ్ళు నాకు నచ్చరు, నాకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చరు, ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు ఫేవర్ చేస్తుంటారు కదా, మీకు నచ్చిన పర్సన్ ఉంటే తీసుకుంటే మీకు ఫేవర్ చేయొచ్చు అన్న థాట్లో సో ఎవరొద్దు అనే దాని నుంచి తీసుకున్నారు. సో నాకు వీళ్ళొద్దు వాళ్ళొద్దు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. సో టక్మన్ నాకు మాధురి ఏం చెప్పింది, నిజంగా అసలు అంటే వాళ్ళిద్దరికీ అసలు పడదు. స్టార్టింగ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి తను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి మాధురితో గొడవ, నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా తనకి వెటకారంగా పంచలేసి, మళ్ళీ ఇప్పుడు సంచాలక్గా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు మాధురిని లాక్ చేసింది శ్రీజ తెలివిగా. ఎందుకంటే ఇక్కడ మాధురి ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే
అన్ఫేర్ డెసిషన్ అంటే శ్రీజ అంటే పడదు కాబట్టి శ్రీజకి అగెనిస్ట్గా డెసిషన్ తీసుకుంటే మాధురి బ్యాడ్ అవుద్ది. ఇక్కడ తను ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి అనేది డెఫినెట్గా శ్రీజ వైపే ఉండొచ్చు అని అనుకుందో, లేదు అంటే ఒకవేళ తను భరణి విన్ అని చెప్పినా కానీ మళ్ళీ ఇక్కడ అన్ఫేర్ డెసిషన్ అనే ఆలోచన వస్తుంది అందరికీ అని చెప్పేసి ఆలోచించిందో కానీ మాధురికి ఇద్దరు సంచాలకుగా ఓకే చెప్పడం, మాధురి డెసిషన్ క్లియర్గా చెప్పారు. అంటే ఫస్ట్ ఇక్కడ సుమన్ శెట్టి భరణి టీం విన్ అయింది అని చెప్పేసి వాళ్ళంతా క్లాప్స్ కొట్టినప్పుడు తను కూడా విన్ అయిందని చెప్పేసి తను కూడా క్లాప్స్ కొట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంచాలకుగా వచ్చిన తర్వాత మాత్రం లేదు శ్రీజ అనే విన్నర్ అని చెప్పడం. అంటే తను కూడా ఫెయిర్గానే వీళ్ళకి ఫేవర్ చేయాలి. ఇప్పుడు తనూజతో తనకి ఒక మంచి బాండింగ్ ఉంది, ఇటు భరణితోనూ మంచి బాండింగ్ ఉంది. సో వీళ్ళకి ఫేవర్ చేయాలి అన్న ఆలోచనలో కాకుండా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం టవర్ ఎవరిది హైట్లో ఉంది అని చూస్తే మాత్రం బిగ్ బాస్ అక్కడ స్క్వేర్లోనే ఉండాలని చెప్పలేదు. సో శ్రీజ అనే విన్నర్ అని చెప్పడంలో కరెక్ట్గానే అనిపించింది. నాకైతే డెసిషన్ నచ్చింది. తనున్న సిచ్యువేషన్లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో తనకి ఏమనిపించిందో అది క్లియర్గా చెప్పారు. పర్సనల్ గ్రడ్జ్ అక్కడ ఎక్కడ కనిపించకుండా పర్సనల్గా ఎక్కడ తీసుకుని డెసిషన్ చెప్పలేదు. అక్కడ నాకు నచ్చారు. కానీ ఆ డెసిషన్ వల్ల తర్వాత తనూజ అటాక్, నిజంగా తనూజ అంటే ఎమోషనల్గా నిన్న ఇటు మాధురితో గొడవ, ఇంకోవైపు సంజనాతో గొడవ, ఇంకోవైపు దివ్యతో గొడవ, ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి అంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? క్యాజువల్గా చెప్పాల్సిన విషయాలు కూడా అంత ఓవర్గా, అంటే తను డెసిషన్ అలా తీసుకుంది కాబట్టే ఇక్కడ చపాతీ విషయంలో మాధురిని టార్గెట్ చేసి క్లోజ్గా ఉన్నా కానీ మీరు అట్లా ఎలా డెసిషన్ తీసుకుంటారు అని ఒక 24 అదే లైవ్లో వచ్చినప్పుడు 24 అవర్స్ చూస్తుంటే ఆ లైవ్లో చిన్న డిస్కషన్ వస్తుంది వాళ్ళకి. సో అది మనసులో పెట్టుకుని అంటే వేరే ఇష్యూ తీసుకొచ్చి తనని టార్గెట్ చేసి మాట్లాడినట్టు నాకు అనిపించింది. అంటే అక్కడ పాయింట్ ఉంది కదా, చపాతీలు కొంచెం పెద్దగా ఉన్నాయి, లావుగా ఉన్నాయి, అవి నన్ను అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, పాయింట్ ఉంది. అది వాళ్ళిద్దరికి బాండింగ్ ప్రకారం క్యాజువల్గానే చెప్పొచ్చు. సో అంతలాగా చెప్పాల్సిన అవసరం లేదు. సో కావాలి అని అక్కడ తన డెసిషన్ తీసుకుంది, భరణికి విన్ చేయలేదు అని చెప్పేసి అక్కడ తనూజకి కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఇండైరెక్ట్గానే చూపించినట్టు అనిపించింది. అంటే హౌస్ మొత్తంలో కూడా తనూజ అంటే ఒక్కొక్క ప్యాంపరింగ్ కోరుకుంటుంది. అంటే ఎవరిని ఏం అడిగినా వాళ్ళు ఇవ్వాలి, ఎవరైనా తనని ఒక చిన్నపిల్లలాగా తనతో క్లోజ్గా ఉండాలి, తను ఏదైనా అడిగితే ఇవ్వాలి, ఇవ్వకపోతే అలుగుద్ది, లేదు అంటే ఇట్లాగే ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో ఒక పాయింట్ చెప్పి తను కూడా ఒక సేఫ్ గేమ్ ఆడుతుందని నాకు అనిపించింది. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యాన్ బేస్ తనకి ఎక్కువ ఉంది, ఓటింగ్ ఉంది, మా టీవీలో తను సీరియల్స్ చేస్తున్నారు, సో ఓటింగ్లో కూడా టాప్లో ఉన్నారు. కానీ దీని అంతటికీ కారణం నిజంగానే రియల్గానే తన గేమ్ అందరికీ నచ్చిందా? లేదు అంటే ఇక్కడ కూడా పిఆర్ టీం అండ్ ఇంకా బిగ్ బాస్ టీం సపోర్ట్తోనే తనూజ సేఫ్ గేమ్తో ముందుకు వెళ్తుందా? ఈ వీక్ నాగార్జున గారు తనూజకి ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా, లేదు అంటే ఏమైనా తిట్లు పడే ఛాన్స్ ఉందా? ఇవన్నీ చూసిన తర్వాత చూడాలి మరి. సో అయితే ఇక్కడ దివ్యతో గొడవ, దివ్యకి ఫుడ్, దివ్య అక్కడ రాము రాథోడ్ కోసం పెట్టిన ఫుడ్ రీతుని తినమని చెప్పాను అని చెప్పేసి దివ్య చెప్తే, దివ్య అంటే నన్ను అడగకుండా డెసిషన్ ఎట్లా తీసుకుంటావు, నువ్వు ఎలా చెప్పేస్తావు అనే దాని గురించి కూడా అక్కడ క్లాష్. అంటే మన భరణి హౌస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరికీ పడట్లేదు. దివ్య నామినేట్ చేస్తాను అని చెప్పింది. సో తనుజ దగ్గర ఏదైనా ఉన్నా తన పక్కన కూర్చోబెట్టి నాకు ఏది చెప్పొద్దు, నాకు సపరేట్గా చెప్పండి అని భరణికి చెప్పింది. సో ఇక్కడ తనుజ దివ్య వీళ్ళిద్దరికీ కూడా ఒక చిన్న కోల్డ్ వార్ ఉంది, అది మనసులోనే ఉంది ప్రస్తుతానికైతే. ఈ వీక్ నామినేషన్స్లో మేబీ బయటకు రావచ్చు, లేదు అంటే నెక్స్ట్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటకు రావచ్చు. అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ అనేది ఓకే, దివ్య మేబీ అక్కడ ఫుడ్ ఉండిపోయింది, ఎక్స్ట్రా ఉండిపోయింది, మిగిలింది కాబట్టి తను తినమన్నాను అని చెప్పేసి చెప్తుంది. అక్కడ కూడా తనుజ నార్మల్గా మాట్లాడి ఉండొచ్చు, కొంచెం ఎక్కువ కోపంతో మాట్లాడడం అనేది. సో నాకు తనుజ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనిపించింది. పాయింట్స్ ఉండొచ్చు కానీ వాళ్ళకి చెప్పే విధానంలో తను అట్లా చెప్పడం వల్ల కావాలని టార్గెట్ చేసి మాట్లాడుతుంది అన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఇంకా తర్వాత సంజన విషయంలో కూడా సంజన ఫుడ్ తింటుంది. అప్పుడు ఫుడ్ తింటున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అంటే పప్పు వేసింది తనే అని చెప్పేసి సంజన చెప్పారు. సో తనే వేసింది, అప్పుడు చూసింది కూడా, అప్పుడు మాట్లాడలేదు. తినేటప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? అక్కడ కూడా చెప్పొచ్చు, తినేసిన తర్వాత చెప్పొచ్చు, లేదంటే తినేటప్పుడే వచ్చి దగ్గరకు వచ్చి నార్మల్గా చెప్పొచ్చు. అక్కడ కూడా
తను చెప్పిన విధానం నాకు నచ్చలేదు. సంజన ఫీల్ అవడంలో తప్పలేదు. తినేటప్పుడు ఎవరైనా మాట్లాడితే మ్యాక్సిమం చాలామందికి నచ్చదు. సో తనకు నచ్చలేదు. తను తినకుండా వెళ్ళిపోయింది, ఎమోషనల్ అయింది. సో తినేటప్పుడు ఎందుకు ఈ గొడవ అని చెప్పేసి. సో నాకైతే నిన్న తనుజ చేసింది నచ్చలేదు. మేబీ తనకి పాయింట్స్ ఉండొచ్చు, కానీ తను చెప్పిన విధానం కావాలని ఏదో మాట్లాడాలి, మనం ఎపిసోడ్ మొత్తం మన చుట్టే తిరగాలి అన్నట్టుగా తను మాట్లాడినట్టు అనిపించింది. ఈవెన్ టీం కూడా అక్కడ మంచి ఫిజికల్ టాస్క్ జరిగింది. డిమోన్ పవన్ అంతగా గేమ్ ఆడారు. సో ఇటువంటి గేమ్స్ చూపించకుండా ఈ డ్రామా ఎందుకు చూపిస్తున్నారు, ఇది ఎందుకు చూపిస్తున్నారు డ్రామా అనేది ఆడియన్స్ అందరికీ కూడా అర్థమవుతుంది. సో ఇంకా అది పక్కన పెడితే నెక్స్ట్ మళ్ళీ ఆ టాస్క్ని మళ్ళీ గేమ్ ఆడారు, మళ్ళీ పెట్టారు ఆ టాస్క్లో. నెక్స్ట్ మళ్ళీ ఆడారు. తర్వాత మళ్ళీ భరణికి కొంచెం పూల్లో పడిపోవడం, స్విమ్మింగ్ పూల్లో పడడం అయినా కూడా పవన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేశారు. రిబ్స్కి ఏదో చిన్న ఇన్ష్యూర్ అయింది. డాక్టర్ వచ్చారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. సో మళ్ళీ హౌస్లోకి మళ్ళీ వచ్చారు. సో నిన్న అంటే సెకండ్ టైం జరిగిన టాస్క్లో కూడా ఎటువంటి రిజల్ట్ రాలేదు వాళ్ళిద్దరికీ. సో మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఈ రోజు ఉంటుంది. ఆ టాస్క్ సంబంధించి కూడా మాట్లాడదాం. సో అయితే నిన్న జరిగింది అంటే ఒకవైపు ఇదంతా జరుగుతూనే ఉంది, ఇంకొక వైపు మత్తు వదలరా సినిమా చూసే ఉంటారు మీరు. ఆ సినిమాలో ఓరినా కొడక అని ఒక సీరియల్ రన్ అవుతూ ఉంటుంది బ్యాక్ సైడ్. అట్లాగా రీతు అండ్ ఇంకా పవన్ది నడుస్తూ ఉంది మొన్నటి నుంచి. అంటే నామినేషన్స్ అయిన దగ్గర నుంచి మొదలుపెట్టారు, నడుస్తుంది. కంట్రోల్ చేసుకుంటున్నాడు పవన్. ఏదైనా అందాము గట్టిగా అంటే కోపం వస్తుంది, మళ్ళీ ఆలోచిస్తున్నాడు, అడుగుతూనే ఉంది, తను చెప్తూనే ఉన్నాడు, అడుగుతూనే ఉంది, గొడవ పడుతూనే ఉన్నారు. ఆఖరికి దొబ్బే అన్నాడు. తనకి నచ్చలేదు, వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్తే ఇద్దరికి మళ్ళీ ఏదో చిన్న క్లాష్ అయింది. తను కొంచెం ఇలా తోసే ప్రయత్నం చేస్తే బెడ్ మీద పడింది తను. సో అది కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా అనిపించింది. అలా చేయడం చాలామందికి నచ్చలేదు అని చెప్తున్నారు. ఈవెన్ వెంటనే సంజన కూడా వచ్చి అలర్ట్ అయ్యి, నాకు ఇక్కడ సంజన గారు బాగా నచ్చింది. ఇక్కడ ఆవిడ ఎక్కడి నుంచో నేను చూశాను, తినేది మానేసి నేను గొడవలో ఉన్నా కూడా నాకు దూరం నుంచి చూస్తుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, అట్లా చేయొద్దని చెప్పేసి మంచి సజెషన్ ఇచ్చారు అక్కడికి వచ్చి. సో అది బాగా నచ్చింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక సినిమాల్లో చూపించిన లవ్ స్టోరీ, కాలేజీల్లో జరిగే సిచ్యువేషన్స్ లాగా వాళ్ళు మళ్ళీ టీజ్ చేయడం. అంటే ఇంకా మళ్ళీ ఇంకా నువ్వు మాట్లాడే వరకు అని చెప్పేసి పవన్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇమాన్యుయల్ అండ్ ఇంకా పవన్ ఇద్దరు కలిసి ఏదో కొంచెం టీజ్ చేశారు. కాసేపు కళ్యాణ్ పక్కన కూర్చుంటే టీజ్ చేస్తుంటే అక్కడ నవ్వుతుంది రీతు. కొంచెం సరదాగానే అనిపించింది. బట్ ఇదంతా ఎందుకు వచ్చిన డ్రామా ఇదంతానే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా రాముకి కూడా ఒక చిన్న క్లాష్ అయింది పవన్తో. సో వాళ్ళిద్దరికి ఒక చిన్న క్లాష్ అయింది. అక్కడ రాము కూడా కొంచెం సీరియస్ అయ్యి కళ్యాణ్తో మాట్లాడినప్పుడు సో అది అక్కడ కొంచెం కామ్ అయిపోయారు. ఇంకొకటి ఫస్ట్ అసలు టాస్క్లో నా వైపాడు అని భరణి అడిగినప్పుడు పవన్ చెప్పాడు డైరెక్ట్గా, లేదని చెప్పేసి ఆడనని చెప్పేసి శ్రీజ వైపే ఉంటానని చెప్పేసి డైరెక్ట్గా చెప్పాడు. ఓకే అని లైట్ తీసుకున్నారు భరణి గారు. నెక్స్ట్ ఇంకా నిఖిల్ కూడా అగెనెస్ట్గా ఆడదాం భరణికి అన్నట్టుగానే అంటే భరణి కొంచెం కన్విన్స్ చేశారు. సో ఓకే ఇటువైపు వచ్చారు. గౌరవ్ మాత్రం లేదు, ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ని నేను దించాలి అన్నట్టుగా ఆపోజిట్గా ఆడతానని చెప్పేసి వెళ్ళాడు, కానీ పెద్ద యూజ్ ఏం లేదు. సో అక్కడ పట్టుకుంటే ఇంకా అలాగే ఉన్నాడు. పెద్ద గేమ్లో చూపించింది ఏం లేదు. గేమ్లో మొత్తం హైలైట్గా నిలిచింది డిమోన్ పవన్ ఒక్కడే. అండ్ ఇంకా శ్రీజ కూడా బాగానే ఎఫర్ట్స్ పెట్టింది. ఈవెన్ భరణి గారు కూడా ఆయన బాగా ఆడారు, హోల్డ్ చేయడంలో బాగా ఆడారు, మ్యాక్సిమం ట్రై చేశారు. సో ఆయన మళ్ళీ అంత ఇంజూర్ అయినా కూడా హౌస్లో ఉండాలి, ఈవెన్ డాక్టర్ వచ్చినప్పుడు కూడా నేను హౌస్లో ఉండాలి అని చెప్పారు. అది ఓకే. గౌరవ్ విషయంలో ఈయన భరణి గారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పిన దగ్గర నుంచి దివ్య వెంటనే మళ్ళీ ఆ గౌరవ్తో మాట్లాడారు. నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా తను వచ్చి టీ కావాలన్నప్పుడు ఇద్దరికి క్లాష్ అయింది. కోర్స్ అందరూ టీ తాగుతున్నప్పుడే తీసుకుంటారు అందరూ, తర్వాత మళ్ళీ వచ్చి అడిగితే ఎవరైనా వాళ్ళు వేరే వర్క్లో ఉన్నారు కాబట్టి కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు దివ్యకి. బట్ వాళ్ళిద్దరికి జరిగిన ఆర్గ్యుమెంట్లో దివ్య కొంచెం ఓవర్గానే మాట్లాడారు. మాట్లాడడం అండ్ ఇంకా గౌరవ్ కూడా కొంచెం యాటిట్యూడ్, అంటే జేబుల్లో చేతులు పెట్టుకుని ఇట్లాగా అవునా ఓకే ఓకే అన్నట్టు కదా, నువ్వు నన్ను రివర్స్ అయ్యి మాట్లాడుతున్నావా అన్నట్టుగా కొంచెం తను కూడా యారగెంట్గానే ఆన్సర్ చేశాడు.
దానికి ఇంకొంచెం ఎక్కువగానే దివ్య రియాక్ట్ అయింది. తను యూజ్ చేసిన వర్డ్స్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇష్టం వచ్చినట్టు దివ్య కూడా మాట్లాడారు. నాకు తెలిసి దానికి సంబంధించి నాగార్జున గారు కొంచెం ఏమైనా క్లాస్ పీకే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను ఈ వీక్లో. అండ్ ఇంకా అందరూ కలిసి ఒక చిన్న ఫన్ క్రియేట్ చేశారు. సుమన్ శెట్టి ఇన్నర్ వాయిస్ అండ్ ఇంకా బయటికి ఏం చెప్తారు అనేది ఎమాన్యుయల్ వీళ్ళంతా కలిసి కూర్చున్నారు. సరదాగా ఫన్ అయింది. అయితే వీళ్ళిద్దరిలో హౌస్లో భరణి అండ్ ఇంకా శ్రీజ వీళ్ళిద్దరిలో ఎవరుంటారు అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. కానీ మళ్ళీ ఇక్కడ శ్రీజకి అన్యాయం జరిగింది అని వినిపిస్తుంది. భరణి హౌస్లో ఉండాలి అని బిగ్ బాస్ టీం అనుకుంటున్నారు. భరణిని హౌస్లోకి ఉంచడానికే ముందు టాస్క్లో సంచాలకుగా మాధురి శ్రీజ విన్ అయ్యారు అని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వేరే టాస్క్ పెట్టారు. తనని హౌస్లో ఉంచాలనే చూస్తున్నారు. తనతోనే ఈ లోపల హౌస్లో డ్రామా క్రియేట్ అవుతుంది. దీనివల్ల కొంచెం బజ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి టీం ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఓటింగ్ ప్రకారం మళ్ళీ శ్రీజాను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే క్లియర్గా కనిపిస్తుంది అని చూసే వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్. మరి అంటే మ్యాక్సిమం భరణియే ఉంటారు హౌస్లో అనేది తెలుస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? భరణి ఉంటారా, శ్రీజ ఉంటారా? మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు? ఈరోజు జరగబోయే టాస్క్లో ఆల్రెడీ దివ్య విన్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు లైవ్లో చూస్తే మనకు అర్థమవుతుంది దివ్య విన్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ అంటే భరణి ఆడకుండా భరణికి సబ్స్టిట్యూట్గా దివ్య గేమ్ ఆడారు. ఆ గేమ్ అంటే అది పైన ఒక ఏదో ఇచ్చారు. సో పైన పెట్టడానికి ఒక టాస్క్ ఇచ్చారు. అంటే ఒక స్టిక్ పట్టుకుని పైన పెట్టాలి. ఆ స్టిక్ అంటే హైట్కి సంబంధించింది కాబట్టి దివ్య కొంచెం హైట్ ఉన్నారు, శ్రీజ కొంచెం హైట్ తక్కువ కాబట్టి ఇక్కడ కొంచెం శ్రీజకి కొంచెం అది టఫ్గానే అనిపించవచ్చు ఆ టాస్క్. మరి ఈ టాస్క్లో దివ్య విన్ అయితే ఇక్కడ మరి ఫెయిర్ అనుకోవచ్చా? శ్రీజకి సబ్స్టిట్యూట్ ఛాన్స్ లేదు. ఇక్కడ భరణికి ఉంది కాబట్టి భరణికి ఛాన్స్ ఇచ్చారు. సో దివ్య మేబీ గేమ్ విన్ అయితే ఇంకా ఓటింగ్ ప్రకారం కూడా భరణి హౌస్లో ఉంటే మళ్ళీ శ్రీజ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయితే ఏంటి శ్రీజ పరిస్థితి ఏంటి? మళ్ళీ హౌస్లోకి తీసుకొచ్చి మళ్ళీ అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేసి పంపిస్తే మళ్ళీ ఫ్యాన్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అది మీకే తెలియాలి. సో ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ ప్రకారం తనూజానే టాప్లో ఉన్నారు. ఫస్ట్ నుంచి తనూజానే టాప్లో ఉన్నారు. తనూజ టాప్లో ఉండడానికి రీజన్ ఏంటి మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. తను స్ట్రాంగ్ కంటెండరా, స్ట్రాంగ్ కంటెస్టెంటా, స్ట్రాంగ్గా ఆడుతున్నారా, ఎంత స్ట్రాంగ్ ఆడుతున్నారు? అంటే ఉన్న వాళ్ళందరిలో తన గేమే బాగుందా, లేదు మా సపోర్ట్తో తను బిగ్ బాస్ టీమ్ సపోర్ట్తో తను టాప్లో ఉన్నారా? ఇది మీకు ఫెయిర్ అనిపిస్తుందా? ఇది కామెంట్ చేయండి. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నారు, తర్వాత సంజన, డెమోన్ పవన్కి ఈరోజు కొంచెం గ్రాఫ్ పెరిగింది ఆ టాస్క్ చూసిన తర్వాత. లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఎపిసోడ్లో కట్ చేసినా కానీ ఎంత తొక్కేయాలని చూసినా 24 hours లైవ్ ఉంది కాబట్టి లైవ్ చూసే ఆడియన్స్ చాలామంది ఉన్నారు, అదే పని మీద ఉంటారు. సో ఏది హైలైట్ అవుతుంది అనేది వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ టీం ఉంటారు, అవన్నీ కూడా హైలైట్ చేస్తూ ఉంటారు. అదంతా ఫ్యాన్స్కి తెలుస్తుంది. ఆడియన్స్ అన్నీ చూస్తూనే ఉంటారు. ఎపిసోడ్లో మిస్ అయినా కూడా అది ఎందుకు మిస్ చేశారనేది కూడా అర్థం చేసుకుంటారు. ఆడియన్స్ అంత ఈజీగా ఏం లేరు. హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే ఇంకా పెద్ద స్ట్రాటజీలు బయట యూజ్ చేస్తుంటారు, ఎవరిని హౌస్లో ఉంచాలి, ఎవరిని హౌస్లో ఉంచకూడదు అని చెప్పేసి. సో మరి హౌస్లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? నిన్న జరిగిన ఎపిసోడ్లో అండ్ ఇంకా మాధురి రీతు మధ్య జరిగిన డిస్కషన్లో ఒక బాంబు పేల్చారు మాధురి. రీతు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కాల్ చేశారు నాకు మీ రిలేషన్షిప్ గురించి, మీది హెల్దీ రిలేషన్షిప్ అయితే వాళ్ళ ఫ్యామిలీ నాకు కాల్ చేసి బాధపడతారా, ఏడుస్తారా అని డెమోన్ పవన్ దగ్గర మాధురి చెప్పారు. మరి ఈ విషయం డెమోన్ పవన్ రీతుకి చెప్తాడా లేదా? రీతుకి చెప్తే మళ్ళీ రీతు రియాక్షన్ ఏంటి? నిజంగానే మాధురికి కాల్ చేసి హౌస్లోకి వచ్చే ముందు కాల్ చేసి రీతు ఫ్యామిలీ మెంబర్స్ బాధపడింది నిజమేనా? ఇది ఒక పెద్ద బాంబ్. ఇది రీతుకి చెప్తే రీతు ఎలా రియాక్ట్ అవుతుంది? వీళ్ళిద్దరు రిలేషను నేను నిలబెడతాను ఎవరేం చెప్పినా అని చెప్పి పవన్ చెప్పాడు. సో మళ్ళీ నువ్వు మాట్లాడే వరకు నేను మాట్లాడనన్నాడు, మళ్ళీ వెళ్ళి మాట్లాడాడు, తను వచ్చి మళ్ళీ తినిపించింది, ఇద్దరు ఒకటైపోయారు. సో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది.
అండ్ ఇంకా భరణి రిలేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. తను ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళిద్దరు పక్కన ఉంటున్నారు వెళ్ళి, తనూజ అండ్ ఇంకా దివ్య. తను వెళ్తుంటే పక్కన వస్తాడేమని చెప్పి అక్కడ మెయిన్ డోర్ దగ్గర ఇద్దరు నిలబడ్డం. తను వదిలించుకుందాం అనుకున్నా వీళ్ళు వదిలేలా లేరు, మళ్ళీ బయటకు పంపించడానికి అదే బాండింగ్స్ రీజన్ అవుతాయేమోనని చెప్పి ఆయన భయపడుతున్నప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితి. సో మరి హౌస్లో ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు అంటే ప్రస్తుతానికి చూసుకుంటే మాధురి ఆ ఓట్స్ అయితే కొంచెం లీస్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. తన ఓటింగ్ నాకు తెలిసి నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత శ్రీజాకి ఫేవర్ చేయడంతో ఓటింగ్ పెరగాలి. ఎందుకంటే తను ఫెయిర్గా డెసిషన్ తీసుకున్నది డెఫినెట్గా మెచ్చుకోవాలి. ఆ తనూజతో గొడవైనప్పటికీ కూడా మళ్ళీ తనతో మళ్ళీ మామూలుగా సరదాగా మాట్లాడుకుంటూ కలిసిపోవడం, శ్రీజతో గొడవైనప్పటికీ కూడా శ్రీజ విన్ అవ్వాలని చెప్పి అంటే అక్కడ ఫెయిర్గా డెసిషన్ తీసుకుని తన డెసిషన్ సంచలనంగా చెప్పడం, ఇవన్నీ కూడా అంటే గొడవ అయినప్పటికీ కూడా తను చెప్పినట్టు ఎన్ని గొడవలైనా కానీ మళ్ళీ మనం హౌస్లో కలిసి ఉండాలి, హౌస్లో కూర్చుని మాట్లాడుకోవాలి అని ఎప్పటికప్పుడే లైట్ తీసుకుని అందరితో బాగానే మూవ్ అవుతున్నారు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాయిస్ రేస్ చేస్తున్నారు. సో తన హౌస్లో ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. బట్ ఓట్స్ అయితే లీస్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ ఇంకా శ్రీజ భరణి ఇద్దరిలో హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు? మేబీ భరణి ఉంటే అది మళ్ళీ ఇక్కడ శ్రీజకి అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగినట్ట, బయట ఫ్యాన్స్ రియాక్షన్ మళ్ళీ ఎలా ఉంటుందో చూడాలి. సో నిన్న ఎపిసోడ్కి సంబంధించిన రివ్యూ ఇది. మళ్ళీ నెక్స్ట్ రేపు ఎపిసోడ్ గురించి మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.